స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర డే సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరులోని నిర్మలా హైస్కూల్ వద్ద ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక కార్యాచరణతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి జెండా ఊపి పారిశుద్ధ్య పనులను, అవగాహన ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు నిర్మలా స్కూల్ వద్ద నుండి ఆత్మకూరు రోడ్డుపై భారీ అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీలో స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు వందలాదిగా తరలివచ్చారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుదాం, ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు వీధుల్లో మారుమోగాయి. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ఇళ్ల ముందున్న ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుంది అని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి ఇంటా తడిచెత్త, పొడిచెత్తను విడివిడిగా మునిసిపల్ పారిశుద్ధ్య వాహనాలకు అందించాలని కోరారు. ప్లాస్టిక్ రహిత మునిసిపాలిటీగా మంగళగిరి, తాడేపల్లిని తీర్చిదిద్దేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి మున్సిపల్ కమిషనర్ అలీం భాషా, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సెక్రటరీ శ్రీనివాసరావు, గ్రామ సెక్రటరీ సిహెచ్ గాయత్రి, మంగళగిరి మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొమ్మ సుకుమార్, మంగళగిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాన్యం మల్లేశ్వరి, ఆత్మకూరు గ్రామ పార్టీ అధ్యక్షులు తాటి వెంకట్రావు, ఉపాధ్యక్షులు జొన్నకూటి శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ తాతా కోటయ్య, రామ్ కోటేశ్వరరావు, ఎల్ఈపీఎల్ సోమరావుతో శివనాగేశ్వరరావు, తాటి గణేష్, జనసేన నాయకుడు గూడపాటి వీరతేజ, అంగన్వాడీ స్టాఫ్, పంచాయతీ స్టాఫ్ మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం కార్యక్రమాన్ని ఈరోజు మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామం నిర్మలా హైస్కూల్లో ఏర్పాటు చేయడం, విద్యార్థులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. విద్యార్థులందరూ కూడా స్వచ్ఛత వైపు అడుగులు వేసి అవగాహన తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా చక్కగా ర్యాలీలో పాల్గొని స్వచ్ఛత గురించి అవగాహన తెచ్చుకునే కార్యక్రమాలను ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ఏదైతే మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నారో ఆ రాష్ట్రాన్ని మనం తీసుకొచ్చే విధానంలో ముందంజలో ఉన్నాం. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో మన కమిషనర్ అలీం భాషా గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తూ డ్రైన్స్లో ఉన్న పొడికిని తీసివేయడం కానీ, ప్రతి రోడ్డు వెంట ఉన్న చెత్త చెదారాన్ని తీసివేయడం కానీ, అనీవెనగా పెరిగిన మొక్కలన్నింటినీ తొలగించే విధానంలో కానీ అన్నిట్లో కూడా ముందంజలో ఉన్నారు. ప్రతి శనివారం ప్రోగ్రామే కాకుండా ప్రతిరోజు కూడా ఆయన తెల్లవారుజాము నుంచే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ డ్రైన్లు కూడా ఒక దిశగా తీసుకొచ్చారు. డ్రైన్ల పొడికి తీసివేత వలన అలాగే రాష్ట్రంలో మన నియోజకవర్గాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో, అలాగే స్వచ్ఛతలో ముందంజలో ఉండే విధంగా అవార్డులు ఇంకా మున్ముందు ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఈ రోజున మంగళగిరిని మోడల్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నారు. ఏ కార్యక్రమం ఉన్నా స్వచ్ఛత కార్యక్రమంలో ఏ మిషను తయారైనా కూడా ముందుగా మన నియోజకవర్గానికే తీసుకొచ్చి స్వచ్ఛతలో ముందంజలో ఉండే విధంగా మంగళగిరిని తీర్చిదిద్దుతున్న నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామంలో నిర్మల కార్మెంట్లో మన స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి అధికారులు, గ్రామ నాయకులు అందరూ విరిగా పాల్గొని గ్రామ పిల్లలు, ఈ స్కూల్ పిల్లలు అందరూ ఆనందంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఈ కార్యక్రమం చాలా నిశ్చితగా తీసుకొని బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో లోకేష్ గారు చాలా ముందంజలో ఉన్నారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మనం ఎప్పుడు మర్చిపోకుండా మళ్ళీ మన లోకేష్ గారిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఇక్కడ విచ్చేసిన భావి భారత పౌరులందరికీ కూడా, అదేవిధంగా చిన్నారులైన స్కూల్ పిల్లలందరూ కూడా
మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారములు. మరి ఈ రోజున మంగళగిరి మండలంలో ఆత్మకూరు గ్రామంలో స్వచ్ఛ భారతి అనే కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా అందులో భాగంగానే ఈ రోజున ఆత్మకూరు గ్రామంలో నిర్వర్తించడం జరుగుతుంది. మరి ఆ విధంగా మరి పిల్లలందరినీ కూడా మరి యొక్క నిర్మలా కార్మిట్ అందు చేసి వాళ్ళ అవగాహన కలిగేటట్టుగా స్వచ్ఛ భారత్ అంటే ఏంటి, పరిశుభ్రత అంటే ఏమిటి అనే విధంగా పెద్దలందరూ కూడా పిల్లలకి చెప్పడం జరిగింది. అదేవిధంగా పరిశుభ్రత మరి రోడ్ల మీద చెత్త వేయటం కానీ, మరి మురికి కాలువలు అమ్మటే ఇది చేయటం కానీ ఇలాంటి ఏమీ లేకుండా స్వచ్ఛంగా ఉంటేనే మన అందరం ఆరోగ్యంగా ఉంటాము అనే మోడీ గారి పిలుపుతో ఆ విధంగానే మరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శ్రీ గౌరవులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక ప్రతిజ్ఞగా తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశే కాదు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కూడా కావాలి అనే ఉద్దేశంతో ప్రతి శనివారం కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున ఆత్మకూరు గ్రామంలో ఈ ప్రోగ్రాం జరిగింది. స్వచ్ఛమైన సమాజాన్ని స్వచ్ఛమైన వాయిస్ ఎక్కడ సెంటర్లోనే వాయిస్. సార్లు వాళ్ళ ప్లాస్టిక్ వాడవద్దు. స్వచ్ఛమైన సమాజాన్ని